ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టాప్ 20 కాలేజెస్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరి ఇష్టమైన ఒక కాలేజ్ కనుక ఏదైనా ఉంది అని అంటే జేఎన్టీయూ కాకినాడ, దాని తర్వాత ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం, దాని తర్వాత విత్ ఏపీ యూనివర్సిటీ, నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ 2, నెక్స్ట్ వచ్చేసి గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 1996 లో స్థాపించారు. నెక్స్ట్ వచ్చేసి మీకు విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటారు. సో దీని తర్వాత నెక్స్ట్ ఎస్వియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి, ఎస్వి యూనివర్సిటీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు అనిల్ నీర్కొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇది. నెక్స్ట్ వచ్చేసి జేఎన్2కే విజయనగరం 2007 లో స్థాపించారు ఇది. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట 1980 లో స్థాపించారు ఇది భీమవరంలో. దాని తర్వాత జేఎన్2ఏ అనంతపురం. నెక్స్ట్ వచ్చేసి ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది ఆర్వీఆర్జే, దీని కోడ్ 1985 లో స్థాపించారు. ఇది గుంటూరులో ఉందన్నమాట, A+ కిందికి వస్తుంది. నెక్స్ట్ వచ్చేది ఆదిత్య యూనివర్సిటీ, ఇది 2001 లో స్థాపించారు, మన కాకినాడలో ఉంది ఇది. నెక్స్ట్ ఎంబీజీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 1997 లో స్థాపించారు, ఇది మన విజయనగరంలో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 1997 లో స్థాపించారు, రాజం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి జేఎన్టీఏ కలిగిరి, సో ఇది కలిగిరిలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అనుకుంటా 1985 కర్నూలులో ఉంది ఇది. నెక్స్ట్ జేఎన్టీఏ కాలేజ్ పులివెందుల, దాని తర్వాత విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2002 లో స్థాపించారు, దువ్వాడ ఉంది విశాఖపట్నంలో. నెక్స్ట్ వచ్చేసి ప్రసాద్ వి పొట్లూరి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 1998 లో ఉన్నది, ఇది కర్నూలులో ఉంది విజయవాడ. నెక్స్ట్ వచ్చేసి వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 2007 లో దీన్ని స్థాపించారు, మన గుంటూరులో ఉంది ఇది.